అందరికీ నమస్తే. వెల్కమ్ టు యుద్ధం యూట్యూబ్ ఛానల్. ప్రజాపక్షానే మా పోరాటం. అసలు టాలీవుడ్లో ఏం జరుగుతోంది? సినీ ఇండస్ట్రీలో మహిళల రక్షణ కొరవడిందా? హీరోలతో స్టెప్పులు వేయించాల్సిన స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కటకటాల పాలయ్యాడు. అవకాశం పేరుతో అసిస్టెంట్పై లైంగిక దాడికి పాల్పడ్డ ఆరోపణలతో జైల్లో చిప్పకూడు తింటున్నాడు. ఈ నిజాలన్నీ తానే స్వయంగా ఒప్పుకున్నట్టు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. తనను బలవంతంగా మతం మార్చి పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ ఒత్తిడి తెచ్చినట్టు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై ఆరోపణలు చేసింది. దీనికి జానీ మాస్టర్ భార్య కూడా అంగీకరించినట్టు ఫిర్యాదులో పేర్కొంది. అసలు ఏంటి నిజం? ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ వాచ్. తిరిపోయే స్టెప్లతో ఫేమస్ అయిన జానీ మాస్టర్ తక్కువ సమయంలో కష్టపడి పైకి వచ్చాడు. జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకున్న ఈ స్టార్ కొరియోగ్రాఫర్ ఇప్పుడు తప్పుడు పనులతో అడ్డంగా బుక్ అయ్యాడు. అసిస్టెంట్పై లైంగిక దాడితో ఈ నెల 15న రేప్ ఫోక్సో కేసు నమోదైంది. ఈ నెల 19న నార్సింగి పోలీసులు జానీ మాస్టర్ని గోవాలో అరెస్ట్ చేశారు. కొరియోగ్రాఫర్ని కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. 5 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు కేసుని బుధవారానికి వాయిదా వేసింది. బుధవారం జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్పై కూడా వాదనలు జరుగుతాయి. ప్రస్తుతం జానీ మాస్టర్ చెల్లపల్లి జైల్లో చిప్పకూడు తింటున్నాడు. అసలేంటి జానీ మాస్టర్ కేసు? పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓ యువతికి జానీ మాస్టర్ టీంలో కంటెస్టెంట్గా అవకాశం వచ్చింది. ఓ షోలో యువతి సత్తా చాటింది. అదే షో ద్వారా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి ఆ యువతి పరిచయం అయింది. తనకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేరమని జానీ మాస్టర్ ఆ యువతికి అవకాశం ఇచ్చాడు. స్టార్ కొరియోగ్రాఫర్తో అవకాశం రావడంతో ఆ యువతి కూడా ఓకే చెప్పింది. పలు హీరోలతో పనిచేసే అవకాశం ఆ యువతికి దొరికింది. సత్తా చాటుతున్న యువతిపై జానీ మాస్టర్ వక్రబుద్ధి చూపించాడు. గతంలో ఓ ప్రాజెక్టు నిమిత్తం ముంబైకి వెళ్ళగా అక్కడ ఓ రూమ్లో బలవంతంగా అత్యాచారం చేశాడు. బెదిరించి దాడికి పాల్పడినట్లు ఆ యువతి ఆరోపించింది. ఈ విషయం ఎవరికైనా చెబితే తన కెరియర్ని నాశనం చేస్తానని జానీ మాస్టర్ బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. షూటింగ్ సమయంలో యువతి క్యారీవ్యాన్లో ఉండగా జానీ మాస్టర్ లోపలికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించేవాడని, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆ యువతి ఆరోపించింది. అడ్డుకోబోతే జుట్టు పట్టుకొని అద్దానికి కొట్టేవాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వేధింపులు భరించలేక యువతి రాయదుర్గం స్టేషన్లో ఇటీవల కంప్లైంట్ చేసింది. 0 FIR నమోదు చేసిన పోలీసులు కేసుని నార్సింగ్కి బదిలీ చేశారు. భరోసా కేంద్రానికి తరలించిన పోలీసులు యువతి నుంచి 2 గంటల పాటు ఆధారాలు, స్టేట్మెంట్ తీసుకున్నారు. కొరియోగ్రాఫర్ బాధ భరించలేక వెళ్లి పనిచేస్తుంటే అతడితో పాటు అతని భార్య కూడా వచ్చి దాడి చేశారంటూ బాధితురాలు ఆరోపించింది. మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు యువతి స్టేట్మెంట్లో పేర్కొంది. జానీ మాస్టర్ భార్య అయోషా అలియాస్ సుమలత కూడా బాధితురాలను హింసించినట్లు పేర్కొంది. ఈ నెల 19న జానీ మాస్టర్ని అరెస్ట్ చేసిన పోలీసులు రహస్య ప్రదేశంలో విచారించారు. ఉప్పరిపల్లి కోర్టులో నిందితుడిని ప్రవేశపెట్టగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు కోర్టుకు సమర్పించిన రిపోర్టులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. జానీ మాస్టర్ కోర్టు సమక్షంలో నేరం అంగీకరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. లైంగిక దాడికి పాల్పడినట్లు, కేసును ఒప్పుకున్నట్లు తెలిపారు. 2019లో దురుద్దేశంతో అసిస్టెంట్గా చేర్చుకున్నట్లు వెల్లడించారట. 2020లో ముంబైలో మొదటిసారి అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అప్పటి నుంచి చాలాసార్లు బాధితురాలిపై లైంగికంగా వేధించినట్లు వెల్లడించారు. పూర్తి అంశంపై కోర్టుకు హాజరైన నిందితుడు జానీ మాస్టర్ మాట్లాడుతూ తనని కావాలని కుట్రపూరితంగా ఇరికించినట్లు తెలిపాడు. తాను కడిగిన ముత్యంలా బయటికి వస్తానని చెప్పాడు. ఈ కుట్రలో భాగమైన అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తానని హెచ్చరించాడు. ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలియాలంటే కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.